జరిగిన ఒక ఘటన మహిళలు హాస్పిటల్కి వెళ్లాలన్నా సర్జరీలు చేయించుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి కల్పించింది. అసలేం జరిగిందో చూద్దాం. యూపీలోని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్కి ఒక గైనిక్ ఇష్యూతో 22 ఏళ్ల యువతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ పరిశీలించిన తర్వాత ఆమె ఒక సర్జరీ చేయించుకోవాలి అని సూచించారు డాక్టర్. సీనియర్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరుగుతుందని కూడా చెప్పారు. ఆ మహిళ నమ్మింది. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన సమయానికి ఆమె సర్జరీకి హాస్పిటల్కి వెళ్ళింది. ఆ తర్వాత హాస్పిటల్ థియేటర్లో అక్కడ ఆపరేషన్ చేసే సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆమెకి సంబంధించిన పర్సనల్ ఫొటోస్, అంటే పేషెంట్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో, అంటే ఏదైతే వాళ్ళు సర్జరీ చేయబోతున్నారో దానికి సంబంధించి ఒక్కొక్కసారి డాక్టర్లు కొన్ని ఫోటోలు తీసుకుంటారు. అది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం తీసుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ ఫోటో తీసిన విధానం దుమారం రేపింది. ఎందుకంటే ఆ మహిళ ఫేస్ కనపడుతుంది, అంటే ఆమె ఐడెంటిటీ తెలుస్తుంది. ఎవరా మహిళ అని తన ముఖం కనపడేటట్టు అక్కడి సిబ్బంది ఫోటోలు తీశారు. సో ఆమె ప్రైవేట్ పార్ట్స్తో పాటు ఆమె ముఖం కనపడేలా ఫోటోలు తీయడమే ఇప్పుడు దుమారం రేపుతోంది. అయితే ఫోటోలు తీసి ఊరుకోలేదు. అవి ఆ హాస్పిటల్కి సంబంధించిన అథారిటీస్ ఎవరైతే ఉంటారో, మీడియా పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో పోస్ట్ చేశారు. యూపీ కౌశంబిలోని ఈ హాస్పిటల్లో చెలరేగిన ఈ దుమారంతో అధికారులు ఎంక్వైరీ వేశారు. అసలు ఆపరేషన్ థియేటర్లో ఎవరున్నారు, ఎవరు ఫోటో తీశారు, ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసింది ఎవరు అన్న విషయంపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కనీసం మెడికల్ ఎథిక్స్, వైద్య నీతి లేకుండా ఇలా ప్రైవసీకి భంగం కలిగించేటట్టు ఒక అమ్మాయి, ఒక మహిళ ఫేస్ కనపడుతూ సర్జరీ టైంలో ఫోటోలు తీయడం అనేది అది పూర్తిగా తప్పు. ఇట్స్ ఇల్లీగల్. అలాంటి ఈ తప్పు జరగడంతో ఇది అనుకోకుండా జరిగిన తప్పు అంటూ హాస్పిటల్ వర్గాల నుండి సమాచారం వచ్చింది. కానీ ఇదెంత దారుణం! ఎంత నమ్మకంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎంత నమ్మకంతో సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసినట్లే కదా. డాక్టర్లయ్యుండి ఇంత చదువుకొని ఇంత నీచంగా ప్రవర్తించడం ఏంటి అని దుమ్మెత్తిపోస్తున్నారు మహిళా సంఘాల నేతలు.